गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే బోక్ వెనకాల ఉన్న ఆ రియల్ గ్యాంగ్స్టర్ ఎవరా అని చూడడానికి కంగ్జే అయితే తన వెనకాలే ఫాలో చేస్తూ క్లబ్ కి అయితే వస్తూ ఉంటుంది. తన ఆ విధంగా వచ్చి నాకే తెలుస్తుంది తన వెనకాల ఉన్నది డాంగే అనేసి. కానీ కంగ్జే అయితే చాలా షాక్ అయిపోతుంది. కాకపోతే డాంగ్ కానీ తనని చూసినట్టే చూపించుంటారు, కానీ వాడు కానీ చూడలేదు. అంత లోపల కంగ్జే కానీ వచ్చేస్తుంది చాలా భయపడుతూ. కానీ అప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్ కానీ అటు పక్క వెళ్తా ఉన్నప్పుడు కంగ్జేని కానీ చూస్తూ ఉంటాడనమాట. కంగ్జే నువ్వేనా ఇది అనేసి. కానీ తనైతే షాక్తో అడుగుతూ ఉంటాడు, అయినా స్టూడెంట్స్ ఇలాంటి ప్లేస్కి రాకూడదు అనేసి నీకు తెలీదా, ఇలాంటి ప్లేస్కి వచ్చున్నవే అనేసి. కానీ తనైతే చెప్తా ఉంటాడు. అంత లోపల కంగ్జే కానీ అక్కడే పడిపోతుంది అనమాట చాలా భయంతో. కానీ ఈ శబ్దం అంతా లోపల ఉన్న బోక్కి కానీ వినపడుతుంది. అన్నా నేను ఇప్పుడే వచ్చేస్తాను అనేసి వాడు కానీ లోపల నుంచి బయటకు వస్తాడు. మళ్ళీ షాక్ అయిపోతాడు ఈ టీచర్ కానీ, బోక్ నువ్వు ఇక్కడే ఉన్నావా అనేసి కానీ అడుగుతూ ఉంటాడు. బోక్ అయితే నీకు అసలు ఒక హద్దే లేదా, నేను ఎక్కడ వెళ్ళినా నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటావా నువ్వు నా వెనకాలే అనేసి కానీ తిడతా ఉంటాడు కంగ్జేని. తనైతే భయంతో ఉంటుంది. అక్కడికైతే డాంగ్ గాని వచ్చి అసలు ఏం చేస్తా ఉన్నావు ఇక్కడ అనేసి కానీ అడుగుతూ ఉంటాడు. దాంతో క్లాస్ టీచర్ కానీ కంగ్జేని ఏమీ లేదు నేను నీ పక్కనే ఉన్నాను అనేసి కానీ చెప్తా ఉంటాడు అనమాట. బోక్ చెప్తాడు వీళ్ళిద్దరూ మా క్లాస్ టీచరు, ఇంకా తనైతే మా క్లాస్ స్టూడెంట్ అనేసి. కానీ ఆ డాంగ్ కానీ క్లాస్ టీచర్ని చూసేసి ఏమీ మంది ఎక్కువైపోయిందా ఈ మధ్య స్టూడెంట్స్ని క్లబ్లకు కానీ తొడుకొచ్చేస్తా ఉన్నారా అనేసి ఒకలాగా మాట్లాడతాడు. కంగ్జే కానీ భయంతో తనైతే అసలు వదలలేదు క్లాస్ టీచర్ని. అదేవిధంగా తనైతే నేను వెళ్తాను సరే అనేసి కానీ అక్కడి నుంచి వచ్చేస్తుంది. కాకపోతే క్లాస్ టీచర్ అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్కటేగా వెళ్ళలేవు, మీ అమ్మ అడ్రస్ చెప్పు నేనే తోడుకొని వెళ్తాను, లేకపోతే మీ అమ్మని రమ్మని నిన్ను పిలుచుకొని వెళ్ళమని చెప్పు అంటారు. దానికి కంగ్జే కానీ మా అమ్మ రాదు సార్ నన్ను వదలండి అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఏ అమ్మకైనా తన కూతురు మీద ప్రేమ లేకుండా ఉంటుందా చెప్పు నువ్వు అనేసి కానీ అడుగుతాడు. మీరేమో 10-15 మంది పిల్లల్ని కన్నట్టు చెప్తా ఉన్నారు అంటుంది కంగ్జే కానీ. ఓయ్ అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు, నా స్టూడెంట్స్ అందరూ కానీ నా పిల్లలతోనే సమానం, నేను ఆ విధంగానే చూస్తూ ఉన్నాను అందరినీ. కానీ అది మాత్రమే కాదు కంగ్జే నువ్వు చాలా భయపడతా ఉన్నావు, కొన్నిసార్లు నీ భయాన్ని ఒప్పుకోవడంలో కానీ ఏమీ తప్పు లేదు అనేసి ఈ టీచర్ కానీ తన యొక్క కోట్ని కంగ్జేకి అయితే ఎత్తి కప్పేసి చెప్తా అంటాడు. కంగ్జే ఎప్పుడూ కానీ గెలవాలనుకోవడం అంత మంచిది కాకపోవచ్చు, కొన్నిసార్లు ఓడిపోవడంలో కానీ తప్పేం లేదు అనేసి కానీ మంచోడు చెప్పేసి, అదేవిధంగా నువ్వు నిన్ను ముందు ప్రొటెక్ట్ చేసుకో, ఆ తర్వాతే ఏదైనా కానీ ఈ ప్రపంచంలో నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అనేసి కానీ తనైతే కంగ్జేతో చెప్తా ఉంటాడు. దాంతో కంగ్జే కానీ చెప్తుంది పిల్లలు ఉన్న ఎవరు కానీ ఈ మాట చెప్పరు సార్, ఎందుకంటే వాళ్ళకంటే తన పిల్లలే చాలా ముఖ్యంగా అనిపిస్తారు అనేసి కానీ తను చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే బోక్ కానీ డాంగ్తో చెప్తా అంటాడు ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా భయంతో ఉందన్నా, మీరైతే తనని చంపేంత దూరం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి కానీ చెప్తా అంటాడు. దాంతో డాంగ్ అని చెప్తాడు వాళ్ళు మనలాగే ఆలోచించరు, వాళ్ళు ఏం చెప్పితే అది మనం చేయాలి అంతే, అది మాత్రమే కాదు తనైతే స్కూల్ వైలెన్స్ వల్లే స్కూల్ బిల్డింగ్ మీద నుంచి కానీ పడిపోయి సూసైడ్ చేసుకునింది అని చెప్పేద్దాం, నువ్వు కానీ స్టూడెంట్గా ఉండడం వల్ల నీకైతే అంత పెద్ద శిక్ష ఏం పడదు, 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది, ఆ తర్వాత నువ్వు కానీ బయటకు వచ్చేయచ్చు, నువ్వు వచ్చే లోపల మీ అన్నని కానీ జైలు నుంచి నేనైతే రిలీజ్ చేసి తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత మీరందరూ కానీ జాలీగా ఉండొచ్చు అనేసి బోక్ యొక్క మైండ్ని కానీ వీడైతే బాగా వాష్ చేస్తూ ఉంటాడు. నిజానికి బోక్ అయితే అంత ధైర్యం లేదు, వాడు కానీ చాలా మంచోడే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. అంటే కంగ్జే కానీ గాంగ్జూ దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. గాంగ్జూ కానీ అడుగుతూ ఉంటుంది అంటే బోక్ వెనకాల ఉన్న రియల్ గ్యాంగ్స్టర్ డాంగ్ అయినా వాడు కనిపెట్టేశాడా అరానా నీ కూతురే అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. దానికి కంగ్జే కానీ ఇప్పటి వరకు వాడు కనిపెట్టలేదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఆ రోజు నైటు నీకు డాంగ్కి మధ్య ఏదో జరిగింది కదా అనేసి కానీ గాంగ్జూ అయితే చెప్తుంది. దానికి కంగ్జే కానీ లేదు ఏమీ జరగలేదు అనేసి చెప్తుంది. అటంటే అరానా వాడి తమ్ముడి కూతురేనా అనేసి కానీ గాంగ్జూ అయితే అడుగుతుంది. దానికి కంగ్జే కానీ అరానా ఎవరికి కానీ సొంతం లేదు, తను నా యొక్క కూతురు మాత్రమే అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్లోనే చూపిస్తారు. కంగ్జేన్ అయితే ఆ డాంగ్ కానీ బాగా కొట్టేసి ఇంకెప్పుడు కానీ నా తమ్ముడు జోలికి అస్సలు రానేకూడదు అనేసి కానీ బెదిరించేసి అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటాడు. అప్పుడు కంగ్జే కానీ చెప్తుంది నీ తమ్ముడు యొక్క నిజమైన ఆశ ఏంటో తెలుసా, వాడు ఎప్పుడూ కానీ చెప్తా ఉంటాడు లా స్కూల్లో చేరి వాడు ఒక లాయర్ అవ్వాలనేసి, కాకపోతే తన అన్ననే వాడు ఎక్కడ కాపాడాల్సి వస్తుందో అనేసి వాడు ఇప్పుడు ఆ ఆశను కానీ వదులుకున్నాడు, వాడి జీవితాన్ని నాశనం చేస్తూ ఉండేది నువ్వే అనేసి కానీ తనైతే చెప్తుంది. వీడు కోపంతో తన దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అప్పుడు కంగ్జే కానీ తన కత్తిని అయితే ఎత్తి చూపిస్తూ ఉంటుంది. వాడు ఏమీ పట్టించుకోకుండా రా నన్ను కూర్చే నన్ను చంపే అనేసి కానీ వాడైతే దగ్గరకు వచ్చి తన చేతిని అయితే పట్టుకుంటాడు. అదేవిధంగా తనైతే బాగా హరాస్ చేస్తూ నేను ఇప్పుడు నిన్ను చేసేదాంతో నువ్వైతే నా తమ్ముడు జోలికే వెళ్ళకూడదు అనేసి కానీ తన ప్యాంట్ని అంతా కానీ విప్పుతా ఉంటాడు. అదంతా చూసేసి గాంగ్జూ కానీ భయపడిపోయి అక్కడి నుంచి కానీ పరిగెత్తుకుంటూ
వచ్చి డాంగ్ తమ్ముడితో జరిగిందంతా కానీ చెప్తుంది. అదేవిధంగా తన ఫ్రెండ్ని కానీ బాగా తిడతా ఉంటుంది. నీ వల్లేనే ఆ రోజు చెప్పాను కదా ఆ డాంగ్తో ఏమీ కానీ చెప్పొద్దు అనేసి, ఇప్పుడు చూడు వాడు కంగ్జేని ఏమేమో చేసేస్తా ఉన్నాడే అనేసి కానీ తనైతే భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్లో కంగ్జే కానీ తన కూతురు దగ్గర వచ్చి అదే ఆ గాంగ్జూ చెప్పుంటుంది కదా నీ కూతుర్ని వాడి దగ్గర నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబోతావు అనేసి కానీ అదంతా తలుచుకుని చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ క్యాంగ్నే చూపిస్తారు. ఈ క్యాంగ్ అని వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి అమ్మ అంటుంది. ట్రాన్స్ఫర్ గురించి అయితే మాత్రం నాతో చెప్పుకో, దానికంటే బెస్ట్ స్కూల్ ఎక్కడా లేదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అది కాదమ్మా నేను వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. అసలు వాళ్ళమ్మ అయితే ఏమీ కానీ పట్టించుకోలేదు. తన వర్క్లో తనైతే చాలా బిజీగా ఉంటుంది. కూతురు ఏం చెప్పడానికి వచ్చింది అనేది కానీ పట్టించుకోకుండా ఈ క్యాంగ్ కానీ చాలా ఫీల్ చేస్తూ వాళ్ళమ్మ కానీ ఏమీ పట్టించుకోకపోయేసరికి తను కానీ ఎడ్యుకేషన్ ఆఫీస్కి అయితే కంప్లైంట్ కానీ ఫైల్ చేస్తుంది. అంటే మరుసటి రోజు అయితే చూపిస్తారు. చైర్మన్ అయితే సంఖ్యని బాగా తిడతా ఉంటాడు. చూడు తినేది కానీ మీ అమ్మలాగే తింటావా, అసలు స్పూన్తో తినలేవా, చాప్ స్టిక్ మాత్రం యూజ్ చేస్తావా అనేసి అక్కడికైతే పిఏ కానీ వచ్చి మీకైతే ఏదో పోస్ట్ వచ్చింది అనేసి కానీ చెప్తుంది. ఆ లెటర్ని కానీ అదే వాళ్ళ చైర్మన్ వాళ్ళ వైఫే రాసి ఉంటుంది. ఆ లెటర్ని కానీ చదివి చూపిస్తూ ఉంటుంది. వీడికైతే కోపం వచ్చేసి అక్కడున్న ఏదో ఒక థింగ్స్ని కానీ ఎత్తి తన నెత్తిని కొడతాడు. దాంతో తను కానీ నెత్తురుతోనే బయటకు అయితే వస్తూ ఉంటుంది. సంఖ్య ఇదంతా చూసేసి నీకు ఇదంతా అవసరమా అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. అంటే పిఏ యొక్క వీప్ అంతా కానీ చైర్మన్ కొట్టిన దెబ్బలే కనిపిస్తూ ఉంటుంది. తను కానీ అప్పుడు చాలా ఫీల్ చేస్తూ ఆలోచిస్తుంది. టీచర్ డో చెప్పుంటాడు కదా ఇద్దరం కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామనేసి అదంతా కానీ అంటే మంచోడనే చూపిస్తారు. పిల్లలకి ఫీడ్బ్యాక్ రాయాలి కదా దానికోసం అయితే ఈ క్యాంగ్ని పిలిచి అడుగుతూ ఉంటాడు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అనేసి కానీ ఈ క్యాంగ్తో అడిగితే దానికి ఈ క్యాంగ్ కానీ నాకేం ప్రాబ్లం లేదు సార్ అనేసి కానీ చెప్తుంది. దాంతో వీడు కానీ రాస్తాడు. తనైతే కొంచెం ఇంట్రోవర్ట్ సైలెంట్ అనేసి కానీ వీడు ఫీడ్బ్యాక్ అయితే రాస్తా ఉంటాడు. ఆ తర్వాత బోక్ని అయితే పిలుస్తారు. నా ప్రాబ్లమ్ని మీరు ఏమైనా తీరుస్తారా అనేసి కానీ అడుగుతాడు. నాకు తెలుసు మీ అన్న జైల్లో అనేసి మాత్రమే అంటాడు. అంతే బోక్ అయితే కోపం వచ్చేసి వాడి నోట్లో నుంచి ఒకటే బూతులే వస్తూ ఉంది, ఒకటే బీప్ సౌండ్లే వేస్తూ ఉంటారు. టీచర్ అని కానీ చూడకుండా అంత బాగా బూతులతో తిడతా ఉంటాడు. అయినప్పటికీ ఈ టీచర్ కానీ వాడు మంచోడే కాకపోతే నోరు మాత్రమే కొంచెం హార్ష్గా మాట్లాడతాడు అనేసి కానీ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత సంఖ్యని పిలుస్తాడు. నా ప్రాబ్లమ్స్ని నీతో చెప్పుకోవడానికి నాకేమైనా పిచ్చా అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడు. లేదు చెప్పొచ్చు కదా అనేసి మంచోడు కానీ అడుగుతాడు. అదేవిధంగా వీడికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉందనేసి కానీ అందరికి కానీ మంచిగానే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. అంటే సంఖ్య కానీ క్లాస్ రూమ్లోకి వచ్చి కంగ్జేతోనే చెప్తాడు. ఈసారి నిన్నే పిలుస్తా అన్నారు క్లాస్ టీచరు వెళ్ళే అనేసి కానీ కంగ్జే కానీ చూస్తుంది. అయినా ఏమీ పట్టించుకోకుండా నాకైతే పీరియడ్స్ వస్తూ ఉంది నేనైతే వెళ్ళను అనేసి నువ్వు వెళ్ళి చెప్పు అనేసి కానీ తనైతే అక్కడే బుక్ మీద పడుకుంటుంది. వీళ్ళు కానీ చూస్తారు నన్నేనా అన్నట్టుగానే. ఆ తర్వాత పీటీ పీరియడ్లో కంగ్జే కానీ వచ్చి బోక్ని అయితే చూస్తూ ఉంటుంది. అక్కడికి ఈ క్యాంగ్ కానీ వచ్చి నేను మీతో ఒకటి చెప్పాలి అనేసి కానీ తనైతే మాట్లాడుతూ ఉంటుంది. అదంతా కానీ టీచర్ డో కానీ చూస్తూ ఉంటాడు. దానితో కంగ్జే కానీ ఈ క్యాంగ్తో అడుగుతూ ఉంటుంది బోక్ వెనకాల ఉండేది ఆ డాంగే కదా వాడిని చూసైనా మీరందరూ కానీ భయపడుతూ ఉండేది అనేసి కానీ దానికి ఈ క్యాంగ్ కానీ మీకు ఎలా తెలుసు అంటే అది మాత్రమే కాదు ఇక పైన నుంచి నేను అరానాని సేఫ్గా చూసుకుంటాను, వాడు అరానాని ఏమీ చేయ విధంగా కానీ నేను చూసుకుంటాను, అరానాని స్కూల్కి రమ్మంటారా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. కంగ్జే కానీ అడుగుతుంది వాడు అరానాని ఈ విధంగా చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ నీకు తెలుసా అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. ఈ క్యాంగ్ కానీ చెప్తుంది ఆంటీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనేసి కానీ నేను మొత్తం చెప్పేస్తాను అంటే అనేసి కానీ తనైతే నోరు తెరుస్తూ ఉంటుంది. అక్కడికి డో టీచర్ వచ్చేసరికి ఈ క్యాంగ్ కానీ భయపడిపోయి అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తన భయంతో అక్కడ ఉన్న క్లాస్ టీచర్ని కానీ గుద్దేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు డో టీచర్ అడుగుతా అంటాడు క్లాస్ టైంలో మీరు ఎదురు కానీ ఇక్కడ ఏం చేస్తా అన్నారు, నువ్వు అరానా వాళ్ళ పక్కింటి అమ్మాయి అంట కదా, ఇప్పుడు అరానా ఎలా ఉందనేసి తనైతే ఇంకా షాక్లోనే ఉంది. తనైతే నోరు తెరిచి కానీ ఏమీ మాట్లాడట్లేదు అనేసి కానీ తనైతే డో టీచర్తో చెప్తా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్యాంగ్ నీతో ఏమైనా చెప్పిందా ఏమైనా మాట్లాడిందా అనేసి కానీ వీడైతే డౌట్తో అడుగుతాడు. దానికి కంగ్జే కానీ ఏమీ చెప్పలేదు, అరానాని మళ్ళీ స్కూల్కి రమ్మనింది అది మాత్రమే చెప్పింది అంటుంది. అంటే మంచోడినే చూపిస్తారు. మంచోడు కానీ ఈ క్యాంగ్తో నీకే ప్రాబ్లం ఉన్నా కానీ నాతో చెప్పు అనేసి కానీ తనైతే కూర్చోబెట్టేసి అడుగుతా అంటాడు. గమ్మనే ఉంటుంది ఈ క్యాంగ్. అప్పుడు మంచోడు కానీ చెప్తాడు అసలు ఈ వయసులో మీకు చాలా పెద్దదిగా తెలిసే విషయం కానీ కొన్ని కాలం తర్వాత మీకే తెలుస్తుంది, అది చాలా చిన్న విషయమే అనేసి, కాబట్టి దాన్ని తలుచుకునేసి నీవు ఫీల్ చేయకు, ఆ పోయం నీకు కానీ తెలుసు కదా అనేసి కొరియన్ పోయం అయితే చెప్తా అంటాడు. దానికి ఈ క్యాంగ్ అని చెప్తుంది ఆ పోయంలో ఉన్నంత అందంగా ఉండదు సార్ ఈ
ప్రపంచం మీరు అనుకునే అంత అందంగా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. చెప్పేసి అక్కడ నుంచి కానీ తనైతే వచ్చేస్తుంది. అప్పుడు బోక్ గాని వచ్చి అక్కడ నుంచి తనైతే లాక్కొని వెళ్తాడు. ఈక్యాంగ్ చెప్తుంది, నువ్వు ఈ విధంగా చేస్తా ఉంటే నేను ఈసారి గమ్మనే ఉండను, మొత్తం అందరికీ చెప్పేస్తాను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దాంతో బోక్ గాని ఏంటంటే నీ గుంత నువ్వే తోడుకుంటానంటావా ఏంటి అనేసి కానీ అడుగుతాడు. ఈక్యాంగ్ అని చెప్తుంది, నిన్ను ఈ విధంగా చేయమనేది ఆ డోట్ ఇచ్చారే కదా, వాడి గురించి ఎవరికి తెలియని ఒక రహస్యం అయితే నాకు తెలుసు, కాబట్టి వాడు నన్ను ఏమీ కానీ చేయలేడు, నేను అందరికీ చెప్పేస్తాను అనేసి అని కానీ చెప్తుంది. దాంతో ఆటంటే నువ్వు టీచర్తో చెప్పేసావా అనేసి బోక్ గాని అడుగుతాడు. దానికి ఈక్యాంగ్ అని లేదు, నేను ఎడ్యుకేషన్ బోర్డుకి కంప్లైంట్ చేసేసాను అనేసి కానీ చెప్తుంది. అది మాత్రమే కాదు, వాడితో వెళ్ళి చెప్పు, వాడు గనక మళ్ళీ నన్ను ఈ విధంగా చేస్తే నేను స్కూల్లో జరిగే మొత్తం కానీ అందరికీ చెప్పేస్తాను అంటుంది. దాంతో బోక్ గాని చాలా కోపంతో, నేను చెప్పేది నువ్వు అసలు వినవా, ఖచ్చితంగా వాళ్ళు నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళి మీ అమ్మతో చెప్పి ఈ స్కూల్లో కాకుండా నువ్వు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ తీసుకో, అదే నీకు మంచిది అనేసి కానీ అటే చైర్మన్ని చూపిస్తారు. చైర్మన్ కానీ పిఏతో చెప్తాడు, అటో టీచర్ యొక్క ప్రతి మూమెంట్ని కానీ గమనిస్తూ ఉండు, అప్పుడే నేను నీకైతే ఈ పొజిషన్ కాకుండా ఇంకా పెద్ద పొజిషన్ని ఇస్తాను అనేసి కానీ చెప్పేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వాడి ముందు అయితే ఇది నవ్వుతూ ఉంటుంది. వాడు వెళ్ళిన వెంటనే తను కానీ డో టీచర్కి అయితే కాల్ చేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కానీ చైర్మన్ అయితే గమనిస్తూ ఉంటాడు. అటే స్కూల్ నుంచి కంగ్జే బోక్ ఇద్దరు కానీ బయట వెళ్తా ఉన్నప్పుడు కంగ్జే కానీ బోక్ దగ్గర వచ్చి చెప్తుంది, నేను నీతో డాంగ్ గురించి మాట్లాడాలి, నా వెనకాలేరా అనేసి చెప్పేసి వెళ్తూ ఉంటుంది. బుల్లీలందరూ కానీ అయ్యా గొడవలు అనేసి నవ్వుతూ ఉంటారు. అప్పుడైతే టీచర్ కానీ వచ్చేసి అక్కడికి, ఎవరికి గొడవలు, ఎవరితో గొడవలు, బుక్ కంగ్జేకి బోకేనా, ఎక్కడ, ఎప్పుడు అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటాడు. బుల్లీలు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతారన్నమాట. అంటే బోక్ కానీ కంగ్జే యొక్క బార్కే వచ్చి ఉంటాడు. బోక్ అయితే గమ్మనే ఉండకుండా అక్కడ ఏదో ఎత్తి చూస్తూ ఉంటాడు. అప్పుడైతే అక్కడ నుంచి గుడ్డు కానీ కింద పడి విరిగిపోతుంది. ఆ శబ్దం వినేసి కంగ్జే కానీ కత్తి ప్యాన్ తీసుకొని అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. బోక్ అయితే భయపడిపోయేసి, అసలు ఏం చేస్తా ఉన్నావు, నువ్వేంది కత్తి తీసుకొని వస్తా ఉన్నావు అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత కంగ్జే కానీ వాడికి వేడివేడిగా అన్నం వండి పెట్టేసి తిను అనేసి కానీ చెప్తుంది. దాంతో వీడు కానీ ఏం కలిపినావో ఏంటో, నేనెట్లా తినేది అంటాడు. దాంతో కంగ్జేనే తిని చూపిస్తుంది. ఇప్పుడైనా తిను చూడు నాకేం కాలేదు అనేసి కానీ చెప్తుంది. ఆ స్పూన్నే వాడికి కానీ ఇస్తుంది. నన్ను ఏమైనా బిచ్చగాడు అనుకున్నావా, ఈ స్పూనే ఇస్తా అన్నావేమిటి అనేసి అంటాడు. సరే డాంగ్ గురించి నీకు ఎలా తెలుసు అనేసి కానీ బోక్ అయితే కంగ్జేతో అడుగుతా అంటాడు. దానికి కంగ్జే కానీ నాకు ఎలాగో ఒకలాగా తెలిసింది కదా, వదిలే అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఆ తర్వాత కంగ్జే కానీ బోక్తో అడుగుతుంది, అవును అరానాని నువ్వెందుకు ఈ విధంగా చేసావు అనేసి కానీ. దానికి బోక్ అయితే, అవును అరానాకి నీకు ఏం సంబంధం, ఎప్పుడు చూసినా నువ్వు దానికి సపోర్ట్ చేస్తా ఉంటావే అంటాడు. దాంతో కంగ్జే కానీ అటైతే సరే ఇంకోసారి నువ్వు అరానాని ఈ విధంగా చేయండి అని చెప్పు అనేసి కానీ అడుగుతుంది. ఏం చేస్తే నువ్వేం చేస్తావు అనేసి కానీ చెప్తాడు. నువ్వు డాంగ్ లాంటి చెత్త కింద ఎందుకు ఈ విధంగా పనిచేస్తా అన్నావు అనేసి కానీ తనైతే బోక్తో అడుగుతుంది. ఈ బోక్ కానీ నేనే చెత్త కాబట్టి అలాంటి చెత్త కిందే నేను కానీ పనిచేస్తాను అనేసి కానీ వీడైతే చెప్తాడు. అక్కడ నుంచి వెళ్ళడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో కంగ్జే కానీ సరే నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్తాను, నువ్వైతే తిను అనేసి కానీ వేరే స్పూన్ ఇచ్చేసి వెళ్తుంది. వీడు కానీ చూస్తాడు. యాక్చువల్గా వీడికి అయితే కంగ్జే మీద ఏదో ఫీలింగ్ వచ్చినట్టే ఉంది. ఆ స్పూన్ని పక్కన పెట్టేసి తను తిన్న స్పూన్తోనే ఎత్తి మళ్ళీ కానీ తింటా ఉంటాడు. ఇన్ని రోజులు హోటల్ ఫుడ్ తినడం వల్ల ఇంత టేస్టీగా ఫుడ్ ఉండేసరికి వాడైతే నాన్ స్టాప్గా తింటా ఉంటాడన్నమాట. అంటే ఈక్యాంగ్ కానీ అరానాతో వచ్చి చెప్తా ఉంది, బోక్ ఈ విధంగా చేయడానికి కారణం వాడు కాదు, వాడేమో మంచోడే, వాళ్ళే ఆ విధంగా చేపిస్తా ఉన్నారు అనేసి కానీ. అది మాత్రమే కాదు, నేను కానీ బోక్ లాగానే ఎవరు చెప్పినా కానీ చేస్తూ ఉన్నాను అనేసి కానీ చెప్పింది. ఇప్పుడైనా మారావా అనేసి కానీ అరానా అయితే ఈక్యాంగ్తో అడుగుతూ ఉంటుంది. దానికి ఈక్యాంగ్ కానీ తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని చెప్తుంది. తను ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది బుల్లీలందరూ కానీ తనైతే బాగా బుల్లీ చేస్తూ ఉంటారు. అప్పుడు నన్ను వచ్చి కాపాడింది ఈ డో టీచరే. అప్పుడు తనని కానీ నేనైతే చాలా నమ్మాను, వీడు మనల్ని బాగా చూసుకుంటాడు, మన జీవితాంతం మనల్ని సంతోషంగా చూసుకుంటాడు అనుకున్నాను. ఆ తర్వాతే తెలిసింది ఎవరిని కానీ నమ్మకూడదు, అదేవిధంగా ఎవరు చెప్పేది కానీ మనం చేయకూడదు అనేసి కానీ నాకు ఆ తర్వాతే తెలిసింది అనేసి కానీ తనైతే ఏడుస్తూ చెప్తా ఉంటుంది అరానాతో కానీ. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్రెండ్గా నువ్వు నాకు వచ్చావు కదా, నువ్వైతే నన్ను చాలా బాగానే ప్రొటెక్ట్ చేసుకుంటా అన్నావు, కాబట్టి నేను చాలా సంతోషంగానే ఉన్నాను అనేసి కానీ తనైతే అరానాని బాగా హగ్ చేసుకునేసి ఏడుస్తూ ఉంటుంది. అంటే ఈ డో టీచర్నే చూపిస్తారు. వీడు కానీ కొంతమందిని పిలిచి పార్టీలు కానీ ఇస్తూ ఉంటాడు. ఆ పార్టీలో వీడికి చైర్మన్ పిఏ మీద ఆల్రెడీ ఒక కళ్ళు ఉంటుంది కాబట్టి తనని తొడుకొచ్చేసి ఎవరికి చెప్పని సీక్రెట్ని కానీ తనతో అయితే చెప్తా ఉంటాడు. అది మాత్రమే కాదు, దాంతో చెప్తాడు, నేనైతే ఈ సీక్రెట్ని ఇంతవరకు ఎవరికి కానీ చెప్పలేదు, నీతోనే ఫస్ట్ టైం చెప్తా అన్నాను అనేసి కానీ తన తలని చూస్తాడు. నిన్ను కొట్టాడు కదా చైర్మన్, ఆ దెబ్బ ఉంటుంది, నేను నిన్ను ఆ నరకం నుంచి కాపాడుతాను అని చెప్పేసి కానీ తనైతే కిస్ చేస్తూ ఉంటాడు. కింద అయితే ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళు
ఆయనకు కానీ కంప్లైంట్ గురించి కానీ ఫోన్ కాల్ అయితే వచ్చి ఉంటుంది. వాడు డాంగ్తో కానీ చెప్తాడు, వెళ్ళి నీ బాస్ని పిలుచుకునిరా అనేసి. వాడైతే డో టీచర్ దగ్గర వచ్చి మిమ్మల్ని కింద పిలుస్తా ఉన్నారనేసి చెప్పేసి కానీ డో టీచర్ని కానీ కిందకైతే పంపించేసి దీన్ని అయితే లాక్కొచ్చి చెప్తా అంటాడు, అసలు చైర్మన్ పోయాడు, ఈసారి వీడు దొరికాడని అనేసి కానీ చెప్తా అంటాడు. దాంతో పిఏ కానీ చెప్తుంది, యాక్చువల్గా నాకు ఒక నిజం చెప్పాడు, వాడైతే ప్రెసిడెంట్ కొడుకు అంట కదా, ఎవరికి చెప్పింది నాకు చెప్పేశాడని కానీ చెప్తా ఉంటుంది. అటే డో టీచర్తో కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే చెప్తా అంటాడు, మీ స్కూల్ నుంచే కంప్లైంట్ వచ్చింది, కాకపోతే అందులో అయితే నేమ్ రాలేదు కాబట్టి మీరైతే బతికిపోయారు, ముందు అదే ఆ సంగతి చూడండి అనేసి కానీ చెప్పి బెదిరిస్తూ ఉంటారు. వెంటనే ప్రెసిడెంట్ దగ్గర నుంచి డో టీచర్కి కానీ కాల్ వస్తుంది, అసలు ఏం చేస్తా ఉన్నావు నువ్వు అక్కడ, ఏమి పిల్లల్ని పెట్టుకునేసి ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ వాడైతే అడుగుతా అంటాడు. ఈసారి నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయను అనేసి కానీ అటే బోక్నే చూపిస్తారు. బోక్ కానీ కంగ్జేతో చెప్తాడు, నువ్వు నాకు తిండి పెట్టావు కదా, ఏం హెల్ప్ కావాలో అడుగు చేస్తాను అనేసి కానీ కంగ్జే కానీ చెప్తుంది, అటంటే డాంగ్ ఇన్ని రోజులు వాడు నీకు తిండి పెట్టేసి హెల్ప్ చేయించుకుంటున్నాడా, అలాంటి హెల్ప్ అయితే నాకు అవసరం లేదు, అటంటే వాడు నీకు అన్నం పెట్టలేదు, కొంకర్ని సాకినట్టు సాకున్నాడు, వాడు చెప్పిందంతా చేసేటట్టు నిన్ను చేసుండాడు, అంతేగాని నీకైతే ఆ మనిషిలా చూసి వాడైతే అన్నం పెట్టలేదు, అలాంటి బతుకు కాకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను నీకు ఎప్పుడు కావాలన్నా కానీ అన్నం పెట్టి నేను సాగుతానన్నట్టుగానే చెప్తాను. దాంతో బోక్ కానీ కోపం వచ్చేసి, నీ దగ్గర ఒక పూట అన్నం తిన్నాను కదా, నాకు ఈ క్రెడిట్ ఎంత కావాల్సిందే అనేసి కానీ వాడైతే అక్కడి నుంచి వెళ్తాడో. అప్పుడు కంగ్జే కానీ నువ్వు ఎరా నాకు ఈ క్షమాపణ అడగవా అనేసి కానీ అడుగుతుంది. ఆలోచిస్తాను అని చెప్పేసి తను కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి చెప్తా ఉంటాడు, అన్నంలో ఏం మందు కలిపిందో ఏమో కానీ తను చెప్పిందంతా కానీ నేను చేసేస్తా ఉన్నాను అనేసి కానీ వీడైతే వాగుతూ ఉంటాడు. ఆ తర్వాత తనకైతే ఒక ఫోన్ కాల్ కానీ వస్తుంది, ఈ గ్యాంగ్ని పట్టుకున్నావా లేదా అనేసి డాంగే అరుస్తూ ఉంటాడు. దాంతో తనైతే నాకు కనిపించకుండా వెళ్ళిపోయింది అనేసి కానీ వీడైతే చెప్తా ఉంటాడు. వాడైతే ఒకటే అరుపులు అరుస్తూ ఉంటాడనమాట. బోగ్గానే తను చెప్పిందంతా గుర్తొస్తుంది. అటే ఈ గ్యాంగ్నే చూపిస్తారు. ఈ గ్యాంగ్ అయితే ఆ స్కూల్లో ఉన్న లైబ్రరీకే వెళ్తూ ఉంటుంది ప్రూఫ్ ఎతకడం కోసం. తను కానీ ఒంటరిగా టార్చ్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. అటే ఈ డో టీచర్నే చూపిస్తారు. డో టీచర్ కానీ డాంగ్తో చెప్తా అంటాడు, తను నా గురించి కంప్లైంట్ చేసింది, కాకపోతే తన పేరు చెప్పకుండా, అటంటే తనకి ఆ ప్రూఫ్ ఉన్న ప్లేస్ తెలుసు కాబట్టి తనైతే ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రూఫ్ కోసమే లైబ్రరీకి వెళ్ళి ఉంటుంది అనేసి కానీ వీడైతే బాగా గెస్ చేసేసి అక్కడి నుంచి కానీ వస్తాడు. అటే ఈక్యాంగ్ కానీ లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఒక సైడ్ అయితే బోక్ కానీ పరిగెత్తుకుంటూ వస్తాడు. తనైతే ఖచ్చితంగా లైబ్రరీకి వచ్చి ఉంటుంది అనేసి తెలుసుకునేసి ఈక్యాంగ్ కానీ పాపం ఒక్కొక్క షెల్ఫ్గా ఎతుకుతూ వస్తూ ఉంటుంది. తన వీడియో కానీ తీస్తూ ఉంటుంది అనమాట ఆ లైబ్రరీలో. తను ఆ విధంగా తీస్తూ ఉన్నప్పుడు అయితే తనకి ముందు దెయ్యంలాగా ఈ డో టీచర్ కానీ వచ్చి నిలబడతా ఉంటాడు నవ్వుకుంటూ. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తనైతే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంటే మనకైతే తన యొక్క నెత్తురిని చూపిస్తారు తన కింద పడిపోయినట్టు. అసలు తోసేసారా తనే చనిపోయింది అనేది మనకి చూపించలేదు. అంటే మరుసటి రోజు ఈ మంచోడు కానీ కంగ్జేని చూసేసి, చూపి నీ మొహంలో ఎక్కడెక్కడ దెబ్బలు ఉండదో, అటంటే నీ మొహంలో దెబ్బ లేదు కాబట్టి ఖచ్చితంగా బోక్కే దెబ్బ తగిలి ఉంటుంది అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడు. ఇదిగో బోక్కి మాత్రం ఏదైనా దెబ్బలు తగిలి ఉండాలి, ఆ తర్వాత నిన్ను స్కూల్ నుంచి అంటాడు, అంత లోపల అట్టే పంపించేయండి నన్ను స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేసేసి అనేసి కానీ కంగ్జే అయితే చెప్తూ పోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు అక్కడైతే చాలా మంది జనాలు ఎంతగానో ఉంటారు. అక్కడికైతే బుల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఉన్ని నిన్న నైట్ అయితే ఈ క్యాంగ్ బిల్డింగ్ నుంచి పడిపోయి తను సూసైడ్ చేసుకునిందంట అని కానీ చెప్తుంది. వీళ్ళిద్దరూ అయితే చాలా షాక్లో చూస్తూ ఉంటారు. అటే స్కూల్ లోపల ఈ క్యాంగ్ వాళ్ళ అమ్మ కానీ వచ్చి ప్రిన్సిపల్ని అయితే బాగా కొట్టి అడుగుతూ ఉంటుంది, నా కూతుర్ని మీరే చంపేశారు, నా కూతురు నాకు కావాలి అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. అటే బోక్ని అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాడు కానీ పాపం కంగ్జేన్ అయితే చూస్తూ వెళ్తా ఉంటాడు. అంటే ఈ క్యాంగ్ ఫ్యూనరల్లోనే చూపిస్తారు. వీడైతే చేసిందంతా చేసేసి చాలా మంచోడ్లాగా ఫ్లవర్ తీసుకొచ్చి తనకైతే పెడతా ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కానీ తనని చూసేసి ఆ ఫ్లవర్ని కానీ తీసుకొచ్చి వాడి మొహానికి వేసేసి, నువ్వే కదా నా కూతుర్ని చంపింది, నువ్వే కదా నా కూతుర్ని చంపింది, నాకు తెలుసు, దీన్ని సూసైడ్ అంటారా, లేదు నువ్వే నా కూతుర్ని చంపావు అనేసి కానీ చెప్తా ఉంటుంది. నా కూతురు నాకు కావాలి, తనకి న్యాయం జరిగేంత వరకు నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏ కోర్టుకైనా వెళ్తాను, తనది సూసైడ్ కాదు నువ్వే చంపావు అనేసి నేను ఖచ్చితంగా నిరూపిస్తాను అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అరుస్తూ ఉంటుంది. దాని అంతా కంగ్జే కానీ వింటూ ఉంటుంది. కంగ్జేకి అయితే వీడు మంచోడ్లాగే కనిపిస్తూ ఉంటాడు ఇప్పటికీ. వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కంగ్జే కానీ తన వెనకాలే వెళ్ళి, మీరేమీ ఫీల్ అవ్వద్దు, తన పిల్ల చనిపోయింది కదా కాబట్టి వాళ్ళ అమ్మ అయితే చాలా ఫీల్ చేస్తూ మిమ్మల్ని నిందిస్తూ ఉంది, మీరైతే ఏ తప్పు చేయలేదనేసి నాకు కానీ తెలుసు, కాకపోతే వాళ్ళ అమ్మకి ఏదో ఒక సాకు కావాలి కదా,
అందుకే మిమ్మల్ని చెప్తా ఉన్నారు అనేసి కానీ చెప్పేసి, అది మాత్రమే కాదు బోక్ అయితే ఖచ్చితంగా ఇది చేయడానికి ఛాన్సే లేదనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అప్పుడు అక్కడికి కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ వచ్చి ఉంటారు. మేమైతే పోలీస్ నుంచి వస్తూ ఉన్నాం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ వచ్చింది, మీరైనా క్లాస్ టీచర్ అనేసి కానీ అడుగుతారు. అటే క్లాస్ టీచర్ని చూపిస్తారు. పాపం వాడైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. తన స్టూడెంట్ ఈ విధంగా చేసుకునింది కదా, ఆ రోజు తను ఏదో చెప్పడానికి వచ్చింది, కాకపోతే నేనే తను చెప్పేది ఏది వినలేదు, ఈ ప్రపంచం మీరు అనుకునే అంత అందంగా ఉండదు సార్ అని చెప్పుంటుంది కదా, అదంతా తలుచుకుని ఏడేస్తూ ఉంటాడు. అక్కడికి కంగ్జే కానీ వచ్చి ఈ విధంగా మిమ్మల్ని పోలీస్ పిలుస్తూ ఉన్నారు రండి అని కానీ పిలుస్తుంది. కాకపోతే తను కానీ చెప్తుంది, మీరు చెప్పారు కదా మీ స్టూడెంట్స్ అందరూ కానీ నీ పిల్లలే అనేసి, కాకపోతే ఇప్పుడు చూసారా ఏం జరిగిందో, ఇకపైన ఈ విధంగా చెప్పకండి అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అదంతా వీడు వినేసి చాలా ఏడేస్తూ ఉంటాడు మంచోడు కానీ. పాపం నిజంగానే మంచోడులానే ఉన్నాడు వీడైతే. అక్కడే పడిపోయి మరీ ఏడేస్తూ ఉంటాడు అనమాట. నా వల్లే తను చనిపోయింది, ఆ రోజు నాతో చెప్పడానికి కానీ వచ్చింది, నేనే వినలేదేమో అనేసి కానీ. దాన్ని చూసేసి కంగ్జే కానీ ఒక సైడ్ అయితే ఏడేస్తూ ఉంటుంది. ఈ పోలీసులు కానీ ఆ డోర్ టీచర్తో చెప్తారు, యాక్చువల్గా తను చనిపోయేటప్పుడు తను అయితే 3 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది అనేసి కానీ. అదంతా వినేసరికి ఈ డోర్ టీచర్కి అయితే అసలు మనం బాగా ఇరుక్కుపోయినామా అన్నట్టుగానే అసలు ఏం చెప్పాలని కానీ తెలియలేదు. వాడైతే నర్వస్లో ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు కానీ చెప్తారు, వాళ్ళ అమ్మ ఎక్కడ, వాళ్ళ అమ్మతో మేము వెళ్ళి ఇదంతా కానీ చెప్పేసి వెళ్తాము అనేసి కానీ. అప్పుడు డోర్ టీచర్ కానీ చెప్తాడు, లేదు లేదు వాళ్ళ అమ్మతో చెప్పకండి, వాళ్ళమ్మ ఆల్రెడీ షాక్లో ఉంది, ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారంటే వాళ్ళమ్మ ఇంకా కానీ షాక్లోకి వెళ్ళిపోతారు, చాలా భయపడతారు, వాళ్ళు కొంచెం బాగా అయినాక నేనే వాళ్ళతో చెప్పేస్తాను, అయినా ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి కాదు సార్ అనేసి కానీ వీడైతే న్యాయస్థులాగే మాట్లాడుతూ ఉంటాడు లాస్ట్ వరకు కానీ. వాడు చెప్పిందంతా వినేసి ఈ పోలీసులు కానీ వాడిని నమ్మేసి, సరే సార్ మీరు చెప్పినట్టే చేద్దామనేసి కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీడైతే వెంటనే ఎవరికో కాల్ కానీ చేస్తాడు, రే వెంటనే ఇక్కడికి రండిరా ఎక్కడున్నారు అన్నట్టుగానే. వీడైతే చాలా కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికైతే అరానా కానీ వచ్చేస్తుంది. వీడు కానీ అరానాని చూస్తాడు. దాంతో అరానా కానీ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది, నువ్వే కదా నా ఫ్రెండ్ని చంపింది, నాకు తెలుసు నువ్వే తనని చంపావు, ఇదంతా జరగడానికి నువ్వే కారణం, తను సూసైడ్ చేసుకోలేదు, నువ్వే చంపావు అనేసి కానీ చెప్తా ఉంటుంది. కంగ్జే కానీ చూస్తుంది, ఇదెందుకు వాడిని చెప్తా ఉందనేసి కానీ. అంటే క్లాస్ టీచర్ అందరూ కానీ చూస్తూ ఉంటారనమాట. డో టీచరే ఈ గ్యాంగ్ని చంపాడనేసి అరానా కానీ చెప్తా ఉండేదాన్ని కంగ్జే టీచర్ ఇద్దరు కానీ చూస్తూ ఉంటారు. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.